నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెనుబర్తి గ్రామంలో 180 కోట్ల రూపాయల వ్యయంతో చంద్రన్న విద్యుత్ వెలుగులు 3-ఫేజ్ కరెంటు పనులు ప్రారంభించిన నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి, గిరిధర్రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో 370 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి, గిరిధర్రెడ్డి. పై కార్యక్రమంలో నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పల్లంరెడ్డి రవీందర్ రెడ్డి, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, ఎన్టీఎస్ ఛానల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఏలూరు శివయ్య నాయుడు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్తన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ సారంగం గున్నయ్య, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ కాకుపల్లి శివకుమార్, టీడీపీ నాయకులు పల్లంరెడ్డి భాస్కర్ రెడ్డి, చిరమణ శ్రీనివాసులు రెడ్డి, సుమంత్ రెడ్డి, జశ్వంత్ రెడ్డి, పుచ్చలపల్లి శ్రీనివాసులు రెడ్డి, వాసిరెడ్డి రవీందర్ రెడ్డి, చిట్టేటి రవీంద్రారెడ్డి, చింతలపల్లి సుధాకర్ రెడ్డి, విజయరామిరెడ్డి, అనుమలశెట్టి రమేష్, ముంగర విష్ణుకుమార్ యాదవ్, పోలయ్య, అలగల మల్లికార్జున, పెంచలయ్య, నాగేంద్ర, మణి, జగబత్తిన రవి, జగబత్తిన ప్రసాద్, తెరమెరిసి ప్రభాకర్, మారంశెట్టి శేఖర్ రెడ్డి, తాండ్ర పెంచలయ్య, తాండ్ర పోలయ్య, తాండ్ర నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. సార్ సార్ అన్న అందరూ ఇచ్చాడు పెట్టలేదులేండి 3 రోజులు అమ్మ నేర్చి కదా మా వాళ్ళు వచ్చారు చేస్తారు మంచిలో మా వాళ్ళు వస్తారు మంచిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పెనుబర్తి గ్రామంలో ఈరోజు సిమెంట్ రోడ్డు 10 లక్షల రూపాయలతో మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా 3-ఫేజ్ కరెంటుకి సంబంధించి 1.8 లక్షల రూపాయలతో పెనుబర్తి గ్రామంలో దాన్ని కూడా ప్రారంభించుకున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అభివృద్ధి నిరంతరం కూడా జరుగుతూ ఉంది. రోడ్లైనా, డ్రైన్లైనా, చంద్రన్న పేరుతో కరెంటు పనులు కానీ, మిగతా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ అన్ని పనులు కూడా గత 18 నెలల కాలంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతాం. ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి. అభివృద్ధి అనేది నిరంతరం గత వారం రోజుల నుంచి కూడా అన్ని గ్రామాల్లో కూడా రోడ్లకు సంబంధించి కానీ, అది బిట్మెన్ రోడ్లైనా, సిమెంట్ రోడ్లైనా, డ్రైన్లైనా, కరెంటుకు సంబంధించి కూడా ప్రారంభోత్సవాలు చూస్తూ ఉన్నాం. ఇంకా కూడా రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి ఇదే విధంగా కొనసాగుతుందని మీ ద్వారా తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్క సంక్షేమం కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తూ ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి, గ్రామాల్లో ఎక్కడ తగాదాలు ఏమి ప్రోత్సహించకుండా
ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క గ్రామం అభివృద్ధి లక్ష్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. అదే పంద రాబో రోజుల్లో కూడా అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందే విధంగా కింద సామాన్య కార్యకర్తల నుంచి ఎమ్మెల్యే గారి దాకా కూడా అందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత ఆర్ లోకేష్ గారికి, మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు రామారెడ్డి గారు, అదేవిధంగా పొంగూరు నారాయణ గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనమండలి సభ్యులు మేధా రవిచంద్ర గారికి, ఇతర మంత్రులందరూ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.